హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్ర స్పెషల్ గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మా అత్తమ్మ చేత్తో చేసే ఈ రోటి పచ్చడి చూసారంటే మీకు చూస్తూనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి, అంత బాగుంటుంది. మరి ఈ పచ్చడి కోసం 2 పెద్ద కట్టల గోంగూర కావాలి. గోంగూర ఆకులు తెంచుకొని శుభ్రంగా కడిగేసి నీడలో కానీ ఎండలో కానీ ఒక అరగంట పాటు ఆరబెట్టాలి. అంటే తడి లేకుండా చూసుకోవాలి మ్యాక్సిమం. దానికి కొంచెం ఘాటుగా ఉండాలి కాబట్టి 20 నుండి 25 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటితో పాటుగా 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అవసరం అవుతాయి. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ఒక వెడల్పాటి బాండి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అది వేడైన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత మనం తీసుకున్న ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు జాగ్రత్తగా కలుపుకుంటూ లో నుండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు క్రిస్పీగా అవ్వాలి, అంతేకాని మాడిపోకూడదు. ఈ మిరపకాయలు వేగడంలోనే మీ గోంగూర పచ్చడి రుచి అంతా ఉంటుంది. ఎప్పుడైతే మిరపకాయలు బాగా క్రిస్పీగా వేగినాయో అప్పుడు మీరు 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ధనియాలు కాస్త వేగితే సరిపోతుంది. మిరపకాయలు చూసారా కాస్త కలర్ మారినాయి, కానీ ఇవి మాడిపోలేదు, క్రిస్పీగా మాత్రమే అయినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు ధనియాలు మొత్తం తీయడానికి ట్రై చేయండి. అందులో ఉన్నా సరే పర్వాలేదు, ఎందుకంటే మనం తర్వాత గోంగూర వేసుకొని వేపుకుంటాం అన్నమాట. ఇప్పుడు అందులో మనం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర మొత్తం వేసేసి ఇలా బాగా కలుపుకొని గోంగూరను కూడా నూనెలో వేయించుకోవాలి. అవసరమైతే కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ రోటి పచ్చడికి కానీ పచ్చడికి కానీ నూనె ఎక్కువ పడుతుందండి. మీరు నూనె ఖచ్చితంగా ఎక్కువే వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఈ గోంగూర ఆకులు మొత్తం దగ్గరగా అయిపోయేంత వరకు వేయించుకోవాలి. మిరపకాయల్లో తగినంత ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే గోంగూర ఆకుల్ని ఇలా కలుపుతూ అవసరమైతే నూనె పోసుకుంటూ ఇలా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. గోంగూర ఆకులు చూస్తారు కదా, ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా అవ్వాలి. ఇలా మొత్తం గోంగూర దగ్గర పడిన తర్వాత అందులో 1 టీ స్పూన్ మాత్రమే జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి మరొక నిమిషం పాటు వేయించాలి. జీలకర్ర తొందరగా వేగిపోతుంది కదా, ఇలా వేయించేసి అది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రోలు శుభ్రంగా కడుక్కొని అందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల ధనియాల మిశ్రమాన్ని ముందుగా దంచుకోవాలి. ఇవి చల్లారిపోతే తొందరగా నలగవు అనమాట, అందుకని కొంచెం వేడిగా ఉండగానే మనం రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. చూస్తారు కదా, ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా దంచాలి. ఇలా మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మిక్సీలో కూడా ఫస్ట్ ఎండుమిరపకాయలు, ఉప్పు, ధనియాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. రోలు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఈ పచ్చడి రోట్లో చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. మిరపకాయలు బాగా నలగొట్టుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న గోంగూర కూడా కొంచెం చల్లారుతుంది. ఇప్పుడు మెత్తగా నలగొట్టిన పొడిలో 5 నుండి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరలా దంచుకోవాలి. తొక్కతో వేస్తేనే బాగుంటుంది, మీ ఇష్టం, తొక్క తీసేసి కూడా వేసుకోవచ్చు. బాగా దంచిన తర్వాత వేయించి చల్లారబెట్టుకున్న ఈ గోంగూర జీలకర్ర మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా స్పూన్తో కలుపుకుంటూ దంచుకోవాలి. చూసారు కదా, ఇలా రోటిని గుండ్రంగా దంచితే చక్కగా మిక్స్ అయిపోతుంది అనమాట. చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి, అంత బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొద్దిగా 2 చుక్కలు నెయ్యి వేసుకొని తిన్నారంటే మీకు ఏ కూర అవసరం లేదనమాట. అందుకే ఆంధ్ర అనగానే గుర్తొచ్చేది గోంగూర పచ్చడి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. దీనికి తాలింపు అవసరం లేదు, మీకు కావాలనుకుంటే తాలింపు పెట్టుకోవచ్చు. ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే, బయట పెట్టుకుంటే 4-5 రోజుల వరకు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 రోజుల వరకు బాగుంటుంది. తప్పకుండా ఈ గోంగూర రోటి పచ్చడి మీరు ఇలా ట్రై చేసి వేడివేడి అన్నంతో కొంచెం నెయ్యి వేసుకుని తిని ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి. మరి ఇలాంటి కొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.